వెల్కమ్ బ్యాక్ టు కడక్ చాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ చెప్తున్నాను, బాగానండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ వినిన తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టోరీకి వస్తే, గిరిజన ప్రాంతంలోని పిల్లల సంక్షేమం కోసం పనిచేసి ఒక గొప్ప ఉపాధ్యుడైన చంద్రశేఖర్ రావు కెఎస్ రవికుమార్ పోషించిన పాత్ర ఇది. ఒక ధైర్యవంతుడైన గిరిజన బాలుడిని కలుస్తాడు. అతను ఆ బాలుడికి భగత్ సింగ్ అని పేరు పెట్టి బలమైన సాంఘిక స్పృహ కలిగిన విద్యావంతుడు ఎదిగే మార్గనిర్దేశం చేస్తాడు. భగత్ పెరిగి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సూత్రబద్ధమైన పోలీసు అధికారిగా ఎదురవుతాడు. ఇంతలో అతని గురువు చంద్రశేఖర్ రావు చివరికి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆశించే కాడల మర్రి నల్ల నాగప్ప పార్టీవార్ పోషించిన పాత్ర. ప్రస్తుత ముఖ్యమంత్రి హత్య చేయడానికి ఒక పథకం పన్నాడంలో కథ మరింత తీవ్రమవుతుంది. అయితే భగత్ సింగ్ తన గతాన్ని, వ్యక్తిగత సంబంధాలను చక్కదిద్దుకుంటూనే తన గురువును కాపాడి నాగప్ప నేర సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలి. ప్రధాన పాత్రలు మరియు ఇది ఎలా ఉంటుందంటే, భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ అన్యాయానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడే మాజీ పోలీస్ అధికారి. చంద్రశేఖర్ రావు కెఎస్ రవికుమార్ భగత్ గురు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీలీల భగత్ సింగ్ ప్రేమ సంబంధం ఉన్న రేడియో జాకీ. భగత్ గతంలో అతను అడవిలో రక్షించే పారిశ్రామికవేత్త కుటుంబంలో సంబంధం ఉన్న పాత్ర. నల్ల నాగప్ప పార్టీవాల్ రాజకీయ అధికారాన్ని చెక్కించుకోవాలని చూసే ప్రధాన ప్రతినాయకుడు. అయితే ఇందులో శ్రీలీల పాత్ర చాలా సూపర్ గా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈసారి మాత్రం నిజంగా దుమ్ము లేపేసే డాన్సులు అవుతాయి. అయితే ఇందులో పాత్రలు, సన్నివేశాలు చాలా బాగున్నాయండి. సూపర్ ఫన్నీగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూస్తారు. మళ్ళీ మనకు ఖుషి సినిమా గుర్తు చేస్తుంది. ఫైట్లు గాని, శ్రీలీల పాత్ర గాని, మంచి డాన్స్ గాని ఎరగదీశాడండి. బాగా చూడండి. పోయి అందరూ థియేటర్ కు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ లో వెళ్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.